ఇప్పుడు ఆ పెళ్లి కొడుక్కి ఎదురొచ్చి వీళ్ళందరూ వెళ్ళి ఈ పర్వతాలన్నీ నమస్కారం చేసి ఆయన అందం చూసి ఆయన లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ ఎంత చమత్కారో అనుకున్నారు. జగదీశాయ నమో నమో నమ సుధా సంకాసితాంగాయ శ్రీనగనాథాయ నమో నమో శుభకరానందాయ వేదార్థ పారగవంద్యాయ నమో నమో సురనదీ రంగతరంగావళీ ముకుటాగ్రాయ నమో నమో మునిమనో మందార సర్వేశ్వర అని ఆ పర్వతాలు భార్యలు అందరూ కలిసి ఎదురెళ్ళి స్వామికి ఆహ్వానం పలికి మధుపర్కమిచ్చి మేళతాళాలతో ఆ దేవతలందరినీ తోడ్కుని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. తీసుకొస్తుంటే శ్రీ మహావిష్ణువు గబగబా శంకరుడి దగ్గరికి వచ్చారు. శంకర ఒక్క క్షణం అన్నాడు. ఏమైంది అని అడిగారు. దేవదేవు పెండ్లి తెరగొప్పనంతయో చూడదలచి నిక్కె సూచననగా దక్షిణంబు దిక్కు దారుణియంతయో గడగనొడ్డగడవుగాగనెగసే. మొత్తం అన్ని లోకాల్లో ఉన్నవాళ్లు దేవతలు, దానవులు, దైత్యులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జంతువులు, సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి వచ్చేసింది పెళ్లికి. దానితో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది. లేచిపోయి ఉత్తర దిక్కు వంగిపోతోంది. దక్షిణ దిక్కు పెళ్లి నేనెందుకు చూడకూడదని పైకి నిక్కి చూస్తోందా అన్నట్టుగా లేచిపోతోంది. క్షణక్షణానికి ఈశ్వర భూమిని ఇప్పుడు సమతలం చెయ్యాలి, మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. అనగానే శంకరుడు అన్నాడు, నరమునీశ్వర పద్మజాసన వర్ణనీయు మహాత్మునిన్ శరదులెల్లను లీల ద్రావిన చండకోపుని కోటి భాస్కర సమాన విభున్ ధరా సమసత్వ కుంభజుబంపే సుస్థిరమై సమమయ్య దక్షిణ దిక్కు దారుణి చిచ్చరం. సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరీ మహామంత్రాన్ని కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు ఆవుదూడలు కలిసి ఆడుకుంటాయో, ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడో ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడో అటువంటి వాడు, ద్రవిడ వ్యాకరణాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఔపోసన పట్టినవాడు, మహానుభావుడై రామాయణ మహాకావ్యంలో ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసినటువంటి వాడు, రామాయణ కథనంతటినీ కూడా ఎలా నడిపిస్తే రావణ సంహారం అవుతుందో అటువైపు రామచంద్రమూర్తిని పంపినవాడు, నాకు మహాభక్తుడైనటువంటి అగస్త్యుడి యొక్క దివ్యమైన బరువు ఒక్కటి చాలయ్యా, అందుకని అగస్త్యుణ్ణి దక్షిణ దిక్కుకి వెళ్ళమనండి, భూమి మళ్ళీ ఇలా అయిపోతుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది. ఇంతమందికి ఒక్క అగస్త్యుడు చాలు, ఆయన దివ్యమైన శక్తి చాలు అనేటప్పటికే శంకరా నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగేట అగస్త్యుడు. నీకు తప్పకుండా నా కళ్యాణము గోచరమవుతుంది, అందరూ అలా అలా చూడాలి, ప్రొజెక్టర్ల మీద లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే చూడాలి, నీకు కళ్ళ ముందు కనబడుతుంది, వెళ్ళమన్నారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకొచ్చాడు, భూమి సమతలంగా నిలబడింది. అంత జనంట పార్వతీ కళ్యాణానికి. పార్వతీ కళ్యాణం అంటే మాటలు కాదండి. ఇప్పుడు అంతఃపురంలోకి తీసుకెళ్లారు, పెళ్లి మంటపంలోకి శంకరుణ్ణి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మంగళ స్నానాలు చేయించాలి. కాబట్టి ఈ మంగళ స్నానాలు చేయించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కలశ పెట్టి, కలశలో పల్లవాలు పెట్టి, రాయాకులు పెట్టి, గోరువెచ్చటి నీటితో మాత్రమే మంగళ స్నానం చేయించాలి, చల్లటి నీళ్లు పోయకూడదు. అందుకే రేపు అమ్మవారికి అయ్యవారికి మంగళ స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చటి నీటితో చేయిస్తాం. అమ్మవారికి తల మీద నూనె పెడతారు ముత్తైదువులు, అమ్మవారికి ఒళ్ళంత ఆ చుట్టూ తెరపట్టి అమ్మవారికి చక్కగా ఒళ్ళంతా నలుగు పెడతారు. ముందు నలుగు పెట్టిన తర్వాత గోరువెచ్చటి నీళ్లు పోస్తారు. ఆ తర్వాత పాటలు పాడుతూ పసుపు నీళ్లు పోస్తారు. ఇవి చేసేటప్పుడు శ్రీ సూక్తంతో అభిషేకం అవుతుంది అమ్మవారికి. ఇది అయిపోయిన తర్వాత మేళతాళాలు కలుగుతుండగా బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతుర్ని చేస్తారు. అదే ముహూర్తానికి శంకరుణ్ణి పెళ్లి కొడుకుని చేస్తారు. ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయి మళ్ళీ పీటల మీదే ఇద్దరు పక్కపక్కన కూర్చోవడం. అందుకని శంకరుడు
ఆ పెళ్లి పీటల మీదకి వెళ్ళాలి. రేపటి రోజున మనకి ఇక్కడ ఉదయం మళ్ళీ 6:25 సూర్యోదయం అవుతుంది. 6 గంటలకు మనం మొదలెడితే తొందరగా పూర్తి చేసుకోవచ్చు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదండి, అలా ఒక పక్కన అమ్మవారిని పెళ్లి కూతుర్ని అయ్యవారిని పెళ్లి కొడుకుని చేస్తామేంటి మళ్ళీ నా ఒక్కరిదా సొత్తు. కాబట్టి అమ్మవారిని అయ్యవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి సంతోషపడి అమ్మవారికి పెళ్లికి ఇంత శోభాయమానంగా శివపురాణాంతర్గతంగా జరుగుతుండగా సువాసినులందరూ 16 రోజులలో పెళ్లి పసుపు కొమ్ములు దంపుతారు. దంపిన తరువాత లోపల ఒక గొప్ప భక్తురాలు మహాసాత్వికురాలైనటువంటి ఒక తల్లి కైలాస గౌరి నోము చేసి మీ అందరికీ సువాసినులందరికీ కూడా పసుపు కుంకాలు గాజులు ఇచ్చి పంపుతారు, పువ్వులు. ఆ పసుపు కుంకం గాజులు పువ్వులు పట్టుకుని మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మంగళ స్నానాలు అవుతాయి, రేపు సాయంకాలం ఉపన్యాసంలో మంగళ స్నానాలై పెళ్లి పూర్తవుతుంది. కళ్యాణ ఘట్టాన్ని రేపు పూర్తి చేస్తాను. రేపు సాయంకాలం కళ్యాణ ఘట్టం అవుతుంది. ఎల్లుండి ఊరేగింపులో స్వామి వస్తారు. ఎల్లుండి సాయంకాలం ప్రత్యక్షంగా కళ్యాణం జరుగుతుంది. కనుక రేపు ఉదయం 6 అయ్యేటప్పటికీ ఏ రోడ్డు మీద చూసినా మనం అయ్యప్ప స్వామి గుడికి పరుగులే. స్వామిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి ధన్యులం అయిపోదాం రేపు. వరుణేతి మిత్ర వరుణాంతే ముఖం చరంతి ఇతి చరంతి యజ్ఞానామభి సంవిధానే ఇతి సంవిధానే వాగుంసు హిరణ్యే శిల్పే హిరణ్యే ఇతి సు హిరణ్యే శిల్పే అర్థస్య శిల్పే ఇతి సు శిల్పే యోనౌ విహాయ సాధయామి సాధయామీతి సాధయామి రచనా రచనా సువర్ణా రచనా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ భువనాని విశ్వేతి విశ్వా ప్రజంచోదనా విమానా జ్యోతిః ప్రదిశా దిశంతా దిశేతి ప్రాదిశా దిశంతా ఆదిశ్యైర్నః భారతి భారతీమస్తు యజ్ఞం యజ్ఞగం సరస్వతి సహ రుద్రైర్నః ఆవేదిత్యావేదోపహూతా వసుభిః సజోషా యజ్ఞం సజోషా ఇతి సజోషా దేవీరమృతేషు దత్తా దేవకామం దేవకామమితి దేవా కామం జజానక్వశ్రుర్వాజాయతే ఆశుః ఇత్యస్వః తేరం విశ్వం విశ్వం భువనం భువనం జజాన బహూ కర్తారం యక్ష్యహోతః పరితిహోతః మూఢృకేణ నట్మన్యాతమక్త ఉపమక్త ఇతి తం అక్తః దేవాగం అర్దుషః పాథః పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమితి దేవా లోకం ప్రజానన్ లక్ష్మీనా
जानन्निति प्राजानन् अग्निना हव्या स्वधितानि स्वधितानि वक्षदिति वक्षत् प्रजापतेस्तपसा पतेरिति प्रजापतेः तपसामावृधानः वृधानः सद्यः सद्यो जातः दधिषे दधिषे यज्ञम् यज्ञमग्ने यज्ञग्ने कृतेन हविषा कृतेन स्वाहा कृतेन हविषा पुरोगा पुरोगायाहि साध्या हविः ददन्तु ददन्तु देवाः इति देवाः यो वैताम् ब्रह्मणो वेदा तेनाभृताम् पुरी ब्रह्मज ब्रह्मा च कीर्तिम् व्रजाम् ददुः नागधेयेनैवैनम् प्रणयति ब्रह्मण आरुषेज उद्धरेत् ब्रह्मणो वै सर्वा देवता भिरेवैनम् देवताभिरुद्धरति देवतेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्जान्ना श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्त्वमोदिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वम् जयति यशस्विनुजशसे ममर्पयेन्द्रावतीमपतिति मिहावः अयम् मूर्धा परमेष्ठे सुवर्चात् समानानामुत्तमः श्लोको अस्तु वर्धमानयत्यपि निगमो भवति शतमिति शतम् दीर्घमायुम् मरुतेनावर्धयन्ति शतमेनमेव शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः ॐ देवा गातु विदो देवा देवा गातु विदो गातुम् गातुम् गातु विदो देवा देवा गातु विदो गातुम् गातुविदो गातुम् गातुम् गातुविदो गातुविदो गातुम् वित्वा वित्वा गातुम् गातुविदो गातुविदो गातुम् वित्वा विद इति गातो विदः गातुम् वित्वा वित्वा गातुम् गातुम् वित्वा गातुम् गातुम् वित्वा गातुम् गातुम् वित्वा गातुम् वित्वा गातुम् गातुम् वित्वा वित्वा गातुमितेत गातुम् वित्वा वित्वा गातुमित गातुमितेत गातुम् गातुमित मनसो मनस इत गातुम् गातुमित मनसः मनसो मनस इतेत मनसस्पते पते मनस इतेत मनसस्पते पते पते मनसो मनसस्पद इममिमम् पदे मनसो मनसस्पद इमम् पद इममिमम् पदे पद इमन्नो न इमम् पदे पद इमन्नः इममिमन्नो देव देव न इममिमन्नो देव 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 नो नो देव देवेषु देवेषु देव नो नो देव देवेषु 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 देव देव देवेषु यज्ञम् यज्ञम् देवेषु देव देव देवेषु यज्ञम् देवेषु यज्ञम् यज्ञम् देवेषु देवेषु यज्ञम् पुष्पाहा स्वाहा यज्ञम् देवेषु देवेषु यज्ञम् स्वाहा 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 यज्ञम् यज्ञ स्वाहा वाच वाच स्वाहा यज्ञम् यज्ञ स्वाहा वाचे स्वाहा वाच वाच स्वाहा स्वाहा वाच स्वाहा स्वाहा वाच स्वाहा स्वाहा वाच स्वाहा 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 वाच वाच स्वाहा वाते वाते स्वाहा वाच वाच स्वाहा वाते 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 स्वाहा स्वाहा वाते धा धा वाते स्वाहा स्वाहा वाते धा 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 वाते वाते धा अपायो द्रवणे रतः अहमस्मामुष्यायणाय एकते ब्रह्मवच्चताय गृह्णामि ओर्मौरसः अहमस्मामुष्यायणाय वीर्याय गृह्णामि
दध्यतो रसः अस्मामुष्यायणाय प्रजननाय गृह्णामि यो जज्ञयो रसः अस्मामुष्यायणाय ध्यायोत्थाय गृह्णामि पूर्वदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्यार्थमश्नुते प्राचीन्द्र सञ्जयति दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते दक्षिणान्द्र सञ्जयति दिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते प्रतीचेन्द्र सञ्जयति दिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते प्रतीचेन्द्र सञ्जयति दिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् चतुर्थयम् मित्रोर्जयमश्नुते स्तोमे राज्ञा सर्वादिशो जय जय एवम् वेद समानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्री सांब सदाशिवानुग्रह सिद्धिरस्तु।